Hare Krishna. హరే కృష్ణ. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మీ అందరి పదాలకి నా శిక్షాభివందనాలు. ప్రతి ఒక్కరు దయచేసి పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. సరైన వాక్యాలు సరైన సమయానికి సరైన ఉద్దేశంతో వచ్చేలాగా ఈరోజు నా గురువు గారు అయిన జయప్రతాప్ మహారాజ్ వారు మరియు శ్రీ ప్రభుపాదుల వారు నాకు ఎంత మేరాన్ని పలికిస్తారు, నా అంత మేరాన్ని పలుకుతాను. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकांत राधा कांचन कांचन गौरंगी राधे वृंदावन वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिन् इति नामिने. नमो आचार्य पादाय निताय कृपदाय गौरक्षाय दामोदाय नगरग्रामचार्य नमः. ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिने इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम राम. మీరు పెట్టిన ప్రతి ఒక్క నమస్కారం నా గురువు గారికి నేను సమర్పించుకుంటున్నాను. నిన్న ఏమైనా జరిగిందా? మోహన్ రావు ప్రభుజీ తీసుకున్నారు. ప్రభుజీ 11-12 చేశారు ప్రభుజీ. 11 and 12. Yes, ప్రభుజీ. 11th శ్లోకంలోని My dear boy, I have already selected the following places for your residence: the heart, the senses, the air of life, the sky, the air, the fire, the water, the earth, the sun, and the moon, and austerity. In the 12th slokamloni, Lord Brahma said, My dear boy Rudra, you have 11 other names: Manu, Manu, Mahimsa, Mahan, Shiva, Dutadhvaja, Ugrareta, Bhava, Kala, Vamadeva, and Dhrita. 13th శ్లోకం. ఎక్కడ దాకా మీరు ఎక్కడ దాకా అయింది? 15th చేస్తున్నారు కదా? అవును ప్రభుజీ. 3వ స్కందం 12వ అధ్యాయం 13వ శ్లోకం. ధీర్ధృతిరసలోమచ నిత్యుత్సర్పిర్లిలాంబికా ఇరావతి స్వధా దీక్షా రుద్రాన్యో రుద్రతే ప్రియః. O Rudra, you also have 11 wives called the Rudranis, and they are as follows: Dhi, Dhruti, Rasala, Uma, Niyut, Sarpi, Ila, Ambika, Iravati, Swadha, and Diksha. The total 11 భార్యలు ఇతనికి రుద్రుల వారికి. దీని గురించి ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఏమైనా తెలుసుంటే చెప్పచ్చు. మామూలుగా 11 రుద్రులు అంటారు. సో 11 మంది భార్యలు. నాకు తెలిసినంత దాకా ఉమాదేవి అనగా పార్వతీదేవి ఆర్ సతీదేవి ఒక్కరిదే అని నాకు కూడా ఇంతకుముందు తెలిసినట్టు. బట్ 11 భార్యలు శివునికి, అది ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు. 14వ శ్లోకం. గ్రహణైతాని నామాని స్థానాని చ సయోషణః ఏభిః సృజత్ బహ్వీః ప్రజానామసి యత్ పతిః.
my dear boy, you may now accept all the names and places designated for you and your different wives. And since you are now one of the masters of the living entity, you may increase the population on a large scale. So Brahma garu first నలుగురు కుమారుల్ని ఉత్పన్నం చేశారు. వారికి భక్తి గుణాలతో కూడుకున్న ఆ భక్తితో కూడుకున్న గుణాలతోని వారిని సృజింపజేశారు. సో ఈ భక్తితోని కూడుకున్న గుణాలతోని సృజింపచేసిన తర్వాత బ్రహ్మగారు ఒరిజినల్ గా అనుకునేది ఏంటి అని అంటే, వారు సృజించబడిన తర్వాత వారు ఏంటి అని అంటే ఈ భక్తితోని వారు ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వారు ఒకవేళ చేసినప్పుడు వారందరూ కూడా భక్తితో కూడుకున్న జనాలు ఉత్పన్నమవుతారు. ఈ రకంగా వారందరూ కూడా ఈ లోకాన్ని నుంచి బయటికి వెళ్ళేదానికి వారు జ్ఞానంతో కూడుకున్న వారు అవుతారు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వారు తిరస్కరించారో అప్పుడు బ్రహ్మగారికి కోపం అయితే వచ్చింది. కానీ అది చూపించుకునే అంత స్థాయిలోనే తెచ్చుకోలేదు, ప్రదర్శనాత్మకం అంత స్థాయిలో కూడా తేలేదు. సో మనస, వాచ, కర్మణ ఈ మూడిట్లోని అతను ఇంకా మనస్సులోనే దాన్ని ఇంకా కోపాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ మనస్సులోని పెట్టుకున్న కోపం ఎక్స్ప్రెషన్స్ అనేది అది వాచా కిందకి రాదు. కానీ మనసులోని ఏది ఉన్నదో అది ఎక్స్ప్రెషన్స్ అనేది మధ్యలో వచ్చేస్తుంది. మీరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే కూడా ఆ కోపాన్ని మీరు నోటి ద్వారా చెప్పకపోయినా సరే కూడా మనసుకి, వాచాకి, నోటికి వచ్చేదాని లోపలే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఈ రకంగా ఎక్స్ప్రెషన్స్ మీద కూడా కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే మనసు మీద సంపూర్ణ నియంత్రణ తెచ్చుకోవాలి. భక్తులుగా మనకి ఇన్ని నియమాలు అవంతటిని పాటించమని చెప్పేది భగవద్గీతని వాటన్నిటిని కూడా చదివి వాటిని మనం అవపోసన పట్టి దీని సారాంశం ఏంటి అని అంటే, మన మనసు మీద మనకి నియంత్రణ ఉండాలి. మన మనసు మీద నియంత్రణ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం కామ్య కోరికలు ధ్యాయతో విషయ పుంసః. సో ఇక్కడ బ్రహ్మగారు విషయ వాంఛల పట్ల ఆసక్తితో లేరు. అతను భౌతికమైనది ఏది కాదు, ఆధ్యాత్మికమైనది. అతని యొక్క ధర్మాన్ని అతను నిర్వర్తిస్తూ అతనికి అక్కడ ఆయనకి కొద్దిగా కోరిక అనేది ఉన్నది. కానీ భగవంతుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి అని అంటే, భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది కాదు, దేని పట్ల కూడా నువ్వు కోరిక అనేది పెట్టుకోవద్దు. కోరిక పెట్టుకుంటే కామ్య కర్మలు, కోరిక అనేదే పెట్టుకోకపోతే. ఈ వర్డ్ చాలా చాలా సింపుల్ అయిన వర్డ్ ఇది. దేని పట్ల కామ్య కోరిక పెట్టుకోవద్దు, దేని పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. నీ ధర్మాన్ని నిర్వర్తించు. మీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న దాంతోని మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకోవాలి. కానీ దేని పట్ల కూడా నిరాసక్తుడుగానే ఉండు అని అనేది చాలా సింపుల్ వర్డ్. అది చాలా సింపుల్ సెంటెన్స్ అది. కానీ ఒక జీవిత కాలం పడుతుంది. ఒక జీవిత కాలం కాదు, బహునాం జన్మనామంతే, ఎన్నో ఎన్నో జన్మలు పట్టేస్తుంది. ఈ రకంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే కూడా ఎన్నో ఎన్నో జన్మలు పట్టేస్తుంది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా దీని గురించి ఇచ్చున్నారు. బహునాం జన్మనామంతే జ్ఞానామం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. దాందే ఇంకొక వెర్షన్ 11వ స్కందంలో మనకు వస్తుంది. సో ఈ రకంగా ఎన్నో ఎన్నో జన్మలు కావాలి. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని అంటే భగవంతుడి నామం చాలా సులభమైనది. కాబట్టి భగవంతుడి నామాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనంటే, నామ జపము, హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాము అని అంటే చాలు, మనకి అది మనలోని సిద్ధులను తీసుకొని వస్తుంది. ఎందుకంటే భగవంతుడి నామానికి మధ్యన తేడా లేదు. కలియుగంలో భగవంతుడు నామరూపంలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ నామ జపం చేస్తూ ఉన్నామనంటే మనకి మన మనసు మీద మనకి నియంత్రణ అనేది వస్తుంది. ఇంద్రుల వారు తన మనసు మీద పూర్తి నియంత్రణ తెచ్చుకోలేకపోయారు.
సారీ బ్రహ్మగారు అంత గొప్ప మొదటి అతను స్వయంభూ అతను. అటువంటి వారు అతను కూడా పూర్తిగా మనసు మీద నియంత్రణ తెచ్చుకోలేకపోయారు. భృగు మధ్యలోనే ఆ కోపం అనే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. దాని నుంచి రుద్రుల వారు జన్మ తీసుకున్నారు. సో రుద్రుల వారికి అతను ఉండవలసిన ప్లేసెస్ అన్ని అతనికి చెప్పేశారు. ఓకే, సో అతనికి ఇప్పుడు భార్యలు కూడా 11 మంది భార్యలు ఇచ్చేశారు. చోట్లు కూడా చెప్పేశారు. Purport by Srila Prabhupada, Jai Srila Prabhupada. Brahma, as the father of Rudra, selected the wives of the sun, his living place, and his names as well. It is natural that one should accept the wife selected by one's father, just as the son accepts the name given by the father, or he accepts the property offered by the father. So, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ కాలంలోని మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటాము అని అనుకుంటూ చాలా మంది వారి ఓన్ అంటే తండ్రే అది అబ్బాయే కాదు అమ్మాయిలు కూడా లవ్ మ్యారేజెస్ అనే పేరుతోని వారు బలైపోతున్నారు. వారికి సెలక్షన్ తెలియదు. తప్పు ఒకవేళ సెలక్షన్ అయ్యింది అని అంటే వారి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి మనకి యాజ్ పర్ మన వేదాలు వాటన్నిటి ప్రకారంగా ఏంటి అని అంటే అది కొడుకైనా కూతురైనా సరే కూడా తల్లి తండ్రి ద్వారా వెతికిన సంబంధాన్ని వారిని పెళ్లి చేసుకోవడం అనేది అది సరైన పద్ధతి. సో తల్లిదండ్రులు పెట్టిన పేరుని ఏ రకంగా యాక్సెప్ట్ చేసుకోవాలో, ఈవెన్ ఇవాళ రేపు పేర్లు కూడా నాకు నచ్చట్లేదు అని అంటారు. సో తల్లిదండ్రి ద్వారా పెట్టిన పేరుని ఏ రకంగా అయితే వారు యాక్సెప్ట్ చేసి వెళ్తారో, ఏ రకంగా అయితే తల్లి తండ్రి ద్వారా ఇచ్చిన ఆస్తిని వారు యాక్సెప్ట్ చేస్తారో, అదే రకంగా తల్లి తండ్రి ద్వారా సెలెక్ట్ చేయబడిన భార్యని కూడా లేక భర్తని కూడా వారు యాక్సెప్ట్ చేయాలి. దాంట్లోని వారు వంకలు వెతకకూడదు. సో ఇది కరెక్ట్ పద్ధతి. దట్ ఈస్ ది జనరల్ కోర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ది పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్. సో ఈ రకంగా ప్రత్యోత్పత్తి అయిన సంతానము వారు లోకహితం కోసం పుట్టేవారు. అదర్వైజ్ వారి స్వంతంగా వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అంటే ఆ పుట్టబోయే సంతానం అంతా కూడా సర్వసాధారణంగా వర్ణ సంకరమే అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, the Kumaras did not accept the offering of their father because they were elevated far beyond the business of generating a great number of sons. As the son can refuse the order of the father for higher purposes, so the father can refuse to maintain his sons in increasing the population because of higher purposes. మరి మనం అడగచ్చు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? కుమారులు వారైతే ఏకంగా తండ్రి పోషణనే వద్దని అంటున్నారు, వారి ద్వారా పెళ్లి చేయిస్తాను అనేసని అన్న ఆ ప్రపోజల్ ని కూడా వారు తిరస్కరించేశారు. వారి పరిస్థితి ఏంటి అని అంటే మనం ఇంతకు ముందే చూసాం, భాగవతంలో ఒక శ్లోకంలో చెప్పబడి ఉన్నది, ఎవరైతే భగవంతుడి కోసమని వారు సేవ చేసేదానికి వారు నిశ్చయించుకుంటారో వారు అన్ని రకాల రుణాల నుంచి వారు విముక్తి పొందినట్టే. దేవీ దేవతలు గాని, పితృదేవతలు గాని, ఇతర జీవరాశులకు గాని వారందరికీ కూడా వారు రుణం నుంచి ముక్తులైపోయినట్టే. కాబట్టి భగవంతుడికి సేవ ఎవరైతే చేసుకుంటారో, భగవంతుని కోసమనే వారు వారి జీవితాన్ని అంకితం చేసేవారు, వారు పరమ ఉద్దేశాన్ని తెలుసుకున్నట్టుగా. పరమ ఉద్దేశం ఎవరైతే తెలుసుకుంటారో ఇవంతా కూడా ఏంటి అని అంటే ఈవెన్ భగవద్గీతలో కూడా భగవంతుడు అర్జునుడికి చెప్పింది అదే. సో దీని నుంచి గుణాల నుంచి పైకి వచ్చాయి. సో వేదాల యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి తెలుసుకో నువ్వు. సో ఆ శ్లోకం ఎవరికైనా తెలుసా? వేదాల యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి? భగవంతుణ్ణి తెలుసుకోవడమే. కానీ నువ్వు దీన్ని వేదాలకు నువ్వు కట్టుబడి ఉండద్దు. రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకటి, ఏవం పుష్పితం వాచ,
ఒకటి, వేదాల్లో ఫ్లవరీ లాంగ్వేజ్ కి నువ్వు కట్టుబడి ఉండద్దు. రెండో, ఇంకొక శ్లోకం ఉన్నది, దాంట్లోని భగవంతుడు క్లియర్ గా చెప్పారు, వేదాలు అనేది ఉద్దేశం ఏంటో తెలుసుకో, నేనే ఆ వేదాలను కూడా రచించాను అని. కాదు మరి, వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవా అంటే అది భగవంతుడికి భక్తి చేసుకున్నాము అని అంటే ఈ వేదాలు, యజ్ఞము, తపస్సు వీటన్నిటి యొక్క ఫలితం వారికి లభిస్తుంది అని. కానీ నేను అడిగేది వేదాల యొక్క ముఖ్యమైన పర్ఫెక్ట్ కరెక్ట్ వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఈ రకంగా వేదాల యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి అది తెలుసుకో. వేదాల యొక్క ఇప్పుడు ఏ రకంగా అయితే బావిల్లో నుంచి నీళ్లు అన్ని మనం తోడుకొని తాగచ్చు, కానీ ఒక నది ఒకవేళ పక్కన ఉన్నది అని అంటే ఈ బావిలన్నీ కూడా 100 బావిలు చేయగలిగే పని ఒక్క నది చేసేస్తుంది. అదే రకంగా వేదాల యొక్క ముఖ్యమైన పర్పస్ తెలుసుకో. వేదాల యొక్క ముఖ్య పర్పస్ ఏంటి అని అంటే భగవంతుడిని చేరుకునేదానికి. కాబట్టి భగవంతుడికే డైరెక్ట్ గా సమర్పించుకుంటున్నారు అని అంటే ఎవరైనా సరే కూడా వారు సపరేట్ గా వారు ఎవరికి కూడా రుణపడి లేరు. వారు భగవంతుడికి వాటరింగ్ ది రూట్స్, సో మొదళ్ళకి నీరు పోసినట్టుగా అది. సో మొదళ్ళకి నీరు పోసారు అని అంటే స్వతహగానే మొక్క అంతా కూడా అది ఎదుగుతుంది. 15వ శ్లోకం. ఇత్యాదిష్టః స్వగురుణా భగవాన్ నీలలోహితః సత్వాకృతి స్వభావేన ససార్జాత్మా సమః ప్రజాః. Translation: the most powerful Rudra, whose bodily color was blue mixed with red, created many offspring exactly resembling him in features, strength and furious nature. ఇప్పుడు రుద్రుల వారికి చెప్పబడిన కార్యాన్ని అతను పూర్తి చేసేశారు. పూర్తి చేసే ఆ దిశలోని అతను వెళ్తున్నారు. అతనిలాగానే ఎగ్జాక్ట్లీ రుద్రులాగానే ఉండే ఆ రుద్రగణాల్ని అతను సృజన చేశారు. ఆ రుద్రగణాలు కూడా ఎలా ఉన్నారు అని అంటే అదే రంగులో ఉన్నారట. నీలపు రంగు, కొద్దిపాటు ఎరుపు రంగు. వారు కూడా ఏంటి అని అంటే ఇక్కడ రుద్రుల వారిలాగా వారి శరీరం గాని, శక్తి గాని, ఆవేశం కూడా వారిలాగానే ఉన్నారట. 16th శ్లోకం ఇంకా కాలేదు కదా మరి? కాలేదు ప్రభుజీ, చేయాలి ప్రభుజీ. ఓకే, ఎవరైనా చదువుతారా? హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. శ్లోకం చదవాలనుకున్నాను, హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. మీరే చెప్పించండి మరి. వాణి మాతది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. రుద్రాణం రుద్ర సృష్టానాం సమంతాగ్రసతాం జగత్ నిశమ్య సంఖ్యసూయూథాన్ ప్రజాపతిరసంకతా. రుద్రాణం రుద్ర సృష్టానాం సమంతాగ్రసతాం జగత్ నిశమ్య సంఖ్యసూయూథాన్ ప్రజాపతిరసంకతా. రుద్రాణం రుద్ర సృష్టానాం సమంతాగ్రసతాం జగత్ నిశమ్య సంఖ్యసూయూథాన్
ప్రజాపతి అసంకత రుద్రాణం రుద్రసృష్టాణం సమంతాగ్రసతాం జగత్ నిశామ్య సంఖ్యసో యూథాన్ ప్రజాపతిరసంకత. మీనింగ్స్ చెప్పించు. రుద్రాణం రుద్రుని తనయుల యొక్క రుద్ర సృష్టానం రుద్రునిచే సృష్టింపబడిన వారులు సమంతాత్ ఒక్కటిగా సమకూడి గ్రసతాం మృంగివేయునప్పుడు జగత్ విశ్వము నిశామ్య వారి కర్మలను గాంచుతూ అసంఖ్యసః అసంఖ్యాకమగు యూథాన్ కూటమి ప్రజాపతి అసంకత భీతావహుడయ్యను. అనువాదం చెప్పించారు. రుద్రుని యొక్క పుత్రులు పౌత్రులు అనంత సంఖ్యలో ఉండిరి. వారందరూ ఒక్కటిగా సమకూడి సమస్త విశ్వమునే మింగివేయ యత్నించిరి. ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడు దానిని గాంచినంతటా పరిస్థితి ఎడ మిగుల భీతావహుడయ్యను. రుద్రుని యొక్క పుత్రులు పౌత్రులు అనంత సంఖ్యలో ఉండిరి. వారందరూ ఒక్కటిగా సమకూడి సమస్త విశ్వమునే మృంగివేయ యత్నించిరి. ప్రజాపతియగు బ్రహ్మదేవుడు దానిని గాంచినంతటా పరిస్థితి ఎడ మిగుల భీతావహుడయ్యను. చదివేసాను మాతాజీ, భాష్యం చేశారు. హరే కృష్ణ. క్రోధావతారము శ్రీల ప్రభుపాదకి జై. క్రోధావతారమగు రుద్రుని సంతానము విశ్వకలాపముల నిర్వహణమునకు ఎంతటి ప్రమాదకరులనగా ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడే వారి ఏడ భీతావహుడయ్యను. రుద్రుని నామమాత్ర భక్తులు లేదా అనుయాయులు సైతము కష్టదాయకులే అయి ఉన్నారు. కొన్ని మార్లు వారు రుద్రుని కన్నను ప్రమాదకరులై ఉందురు. రుద్ర వంశీయులు కొన్ని మార్లు రుద్రునే సంహరింప అనగా రుద్రుని వరదానముననే ప్రణాళికలు గావింతురు. అతని భక్తులు నైజమిదియే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రుద్రుల వారిచే సృజింపబడిన వారు లేక రుద్రుని యొక్క భక్తులు ఎంత డేంజరస్ అని అంటే, వారు కొన్నిసార్లు రుద్రుల వారినే సంహరించేదానికి వారు తత్పరులైపోతారు. ఎందుకనంటే వారికి అంత ఆలోచన విధానం అనేది లేదు. రుద్రుల వారు బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు సృజింప చేశారు, కానీ రుద్రుల వారు ఉత్పన్నమైనది కోపం వల్ల. సో క్రోధాగ్నిలో నుంచి ఉత్పన్నమయ్యారు కాబట్టి అతని గుణం వేరే. ఈ నలుగురు కుమారులు లాంటి గుణాలతోని సంకూడిన వారు కారు, వారు కంప్లీట్లీ డిఫరెంట్. సో అతని ఆవేశం,
వాటితోని పుట్టారు. కానీ పుట్టిన వెంటనే అతనికి ఒక ఆజ్ఞని కూడా ఇచ్చేశారు. సో అతను సంతానోత్పత్తి ఎలాగ చేయాలి, అతను అసలు యాక్చువల్గా అతను ఎలా చేయాలనే దానికంటే కూడా ముందు సంతాన ఉత్పత్తి చేయాలి అని ఒక ఆజ్ఞ ఇవ్వబడ్డది. దానికి తగినట్టుగా ఇతను సంతానోత్పత్తి చేయడం మొదలు పెట్టేశారు. పుత్రులు, పౌత్రులు, ఆ రకంగా వారందరూ కూడా రుద్రగణాలని సృష్టించారు. ఆ రుద్రగణాలు కూడా చాలా భయంకరంగా ఉంది. శక్తి గాని, సామర్థ్యం గాని అవన్నీ కూడా అసీమితమైనటి శక్తి సామర్థ్యాలతోని వారు పుట్టారు. కానీ వారందరూ కూడా ఇంతకు ముందు చెప్పబడిన శ్లోకం లాగా వారు offspring exactly resembled him in features, strength and furious nature. వారి యొక్క ఆ రౌద్ర గుణాన్ని కూడా కలిగి ఉన్నారు. సో రౌద్ర గుణం ఎప్పుడైతే కలిగి ఉంటారో వారు లోకానికి హితం చేసేదానికంటే కూడా, సో మనకి 2వ అధ్యాయంలోనే చెప్పున్నది, కామ క్రోధో విజాయతే క్రోధా భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. సో ఈ రకంగా క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహనం వల్ల స్మృతి నాశనం అయిపోయేది, స్మృతి నాశనం అయిపోయిందంటే బుద్ధి నాశనం అయిపోతుంది, బుద్ధినాశ ప్రణశ్యతి, దాని తర్వాత సర్వము నాశనం అయిపోయినట్టే. రుద్రుల వారి భక్తులందరూ కూడా అటువంటి గుణం కలిగిన వారు. సో వారికి కోపము, ఆవేశము, ఆలోచన రాహిత్యము అనేది వారికి సహజం అయిపోయింది. అందరూ అలాగే ఉంటారని కాదు, కానీ మనకు తెలిసిన రుద్రుల భక్తులు ఆ రకంగా ఉన్నారు. అలా అని మనం రుద్రుల వారిని పూజించకూడదు అని అస్సలు కాదు. ప్రతి ఒక్క డివోటి, కృష్ణుడి యొక్క భక్తుడు రుద్రుల వారికి కూడా ఒక రకంగా భక్తుడే. కానీ మనం చూసే దృష్టికోణం వేరే. రుద్రుల వారిని మనం ఒక దేవుడిలాగా చూసేదానికంటే కూడా వైష్ణవానాం యథా శంభో ఆ రకంగా చూస్తాం. రుద్రుల వారు కృష్ణుడికి అతి ప్రియమైన భక్తులు. అండ్ ఎవరైనా భక్తులు అతి ఉన్నతమైన శ్రేణిలోనున్నారు అని అంటే అది రుద్రుల వారు. ఆ రకంగా మనం రుద్రుల వారిని చూస్తాం. అతని కృపా దృష్టి మనం అడుగుతాం, అతని నుంచి వరాల కోసం అని కాదు. వరం దేవ మోక్షం నా మోక్షం వదీం వా నచైన్యం రుణేహం వరేషాదపీహ ఇదం తే వపూర్ణాథ గోపాల బాలం సదా మే మనస్యావి రాస్తాం కిమన్యాయి. మనకి ఇంకేది వద్దు, మనకు కావాల్సింది ఆ కృష్ణుడు బాలగోపాలుల రూపంలోని మనకి కనిపిస్తే చాలు. మనం ప్రతి ఒక్క దేవీ దేవతని కోరుకునేది కూడా నాకు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రతి భక్తిని, ప్రేమని కలిగించండి స్వామి, లేక తల్లి అని మనం ప్రార్థిస్తాం. దానికి మించి మనం ఇంకేది ప్రార్థిస్తాం. భక్తులకి దానికి మించి ఇంకే కోరిక ఉండదు. ఎందుకు? రుద్రుల వారి దగ్గర మనం రుద్రులే కాదు, మనకి ఇంకే ఇతర దేవీ దేవతలు, చిన్న దేవీ దేవతలు కావచ్చు, పెద్ద నుంచి పెద్ద దేవీ దేవతలు కావచ్చు, రుద్రుల వారి దాకా లేక స్వయంభూ బ్రహ్మ దాకా ఉండొచ్చు. కానీ మనం కోరుకోవాల్సినటిది భక్తులు ఎవరైతే వారిని వారే భక్తులు అనుకుంటారో, కృష్ణ భక్తులు అనుకుంటారో, వారు కోరుకునేది కేవలం కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. ఎందుకనంటే మనం దానికి మించి ఇంకేదైనా కోరుకున్నాము అని అంటే అది కాకుండా మనం ఏదైతే కోరుకున్నామో అది మాత్రమే ఇస్తారు. మనం ఏం కోరుకోలేదు అని అంటే నిష్కామ కర్మం అయిపోతుంది అది. అప్పుడు మనకి ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా మనకి భగవంతుడు ఇస్తారు. 9వ అధ్యాయంలో మనకి ఇస్తున్నారు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారికి ఏదైతే లేదో అది నేను ఇస్తాను, ఏదైతే ఉన్నాదో దాన్ని నేను పరిరక్షిస్తాను. భగవంతుడే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. భగవంతుడు మనకి ఏమైనా భగవంతుడి కంటే ఎక్కువ తెలుసా మనకేం కావాలని? కానీ రుద్రుల వారి భక్తగణాలు వారు అలా కాదు. వారికి ఏం కావాలో స్పెసిఫిక్ గా వారు చెప్పేస్తారు. అండ్ భోలా శంకరుడు వారికి అది ఇచ్చేస్తారు. దాన్ని దేనికోసం వాడుతున్నారు అనేది కూడా వారు చూసుకోరు. ఎందుకనంటే వారి దగ్గర ఉన్నది మీరు అడుగుతున్నారు, ఇచ్చేద్దాము.
ఈ రకంగా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? రుద్రుల వారిని కోరి వారు లోకానికి ముక్తి తెచ్చారు. భస్మాసురుడు. ఇంకా రావణాసురుడు కూడా ఉన్నారు. రావణాసురుడు, ఇంకా గజాసురుడు, ఇంకా అసురగణాలు ఎక్కువగా రుద్రుణ్ణే సేవిస్తాయి ప్రభుజీ. అది రజోగుణం తమో గుణం ప్రభావం కాబట్టి వాళ్ళు అసుర ప్రవృత్తి. కరెక్ట్. దేవగణాలందరూ కూడా వారికి జ్ఞానం ఉన్నది, వివేకం ఉంది. జ్ఞానంతో పాటు వివేకం, విద్యా వినయ సంపన్నే. వారికి జ్ఞానము ఉంది మరియు విజ్ఞానము ఉంది. అసుర గణాలకి ఏంటి అని అంటే వారికి రావణాసురుడు అన్ని వేదాలు కూడా అతను కంఠస్థం వచ్చానికి. 4 వేదాలు కంఠస్థం వచ్చు. అదంత ఈజీ కాదు 4 వేదాలని కంఠస్థం చేసుకోవడం అనేది. దాన్ని ప్రతి ఒక్క శ్లోకము దాని మీనింగ్ అంతా తెలుసుకోవాలన్నవారు. సో అంత స్థాయిలోని తెలుసుకోవడం అనేది అది చాలా చాలా రేర్. అది అంత తెలుసుకున్నవారు జ్ఞాన భండారం అతను. కానీ అతనికి ఏంటి అని అంటే విజ్ఞానం అనేది లేకుండా పోయింది. భగవంతుడికి మనం దాసులము, కృష్ణుడికి మనం దాసులము అనే విషయం అతనికి తెలియకుండా పోయింది. కాబట్టి అతను ఎంత జ్ఞానం ఆర్జించినా సరే కూడా అదొక పెద్ద శూన్యం అయిపోయింది. ఎందుకు ఆయనకి విజ్ఞానం అనేది రాలేదు అని అంటే ఆయనకి అహంకార భావం అయిపోయింది. ఆయన ఏదైనా సాధించగలరు. భగవంతుణ్ణి కూడా అతను ఆయన యొక్క దాసుడు అన్నట్టుగా భావించేవారు. ఈవెన్ రుద్రుల వారు ఎవరికైతే అతను ఆరాధ్యంగా ప్రార్థించేవారో అతన్ని కూడా ఆయన్ని మెప్పించి అతని ద్వారా భక్తిని సంపాదిద్దామని కాదు, ఆయన్ని కూడా భయపెట్టించి ఆయన మెచ్చుకోవాల్సిందే. మెచ్చుకోకుండా ఎలా ఉంటారు? ఈ మాట శివుడు చెప్పలేదు. రుద్రుల వారికి అతి పెద్ద భక్తుడు రావణాసురుడు అని చెప్పని రుద్రుల వారు చెప్పలేదు. అది రావణాసురుడే చెప్పేశాడు. రావణాసురుడే డిక్లేర్ చేసుకున్నాడు. రుద్రుల వారికి అందరికంటే పెద్ద భక్తుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది నేనే. కావాలంటే నిరూపణ నేను ఇస్తాను. నా మెడ కోసుకొని నేను అతనికి ఇచ్చేస్తాను. నా పేగులతో వీణ వాయిస్తాను నేను. ఎప్పుడైనా రుద్రుల వారు కానీ లేకపోతే ఇతర దేవీ దేవతలు ఎవరైనా అడిగారా నీ తల కోసి నాకు పెట్టేయని? ఎప్పుడు అడగలేదు, ఎక్కడా అడగలేదు. కానీ మామూలుగా కాలేజెస్లోని వాటిలోని చూసారంటే అంటే కొన్ని స్టోరీస్లో విన్నట్లయితే అబ్బాయి వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్ప, ఒకవేళ ప్రేమించట్లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను అన్నట్టుగా ఆ రకంగా అనమాట. సో ఊరికే ఎక్కడ కూడా చెప్పబడి లేదు. కానీ వారంతటి వారే ఫోర్స్ఫుల్లీ అందరి మీద రుద్దేస్తున్నారు. సో ఇది రుద్రగణాలు ఇది ఎవరైతే పూజ చేస్తారో వారికి సంపూర్ణ జ్ఞానం లేకపోయిన దాని వల్ల వారు చేసే పనులు ఇటువంటివి ఉంటాయి. వారు ఈవెన్ రుద్రుల వారిని కూడా సంహరించే దానికోసమని కొన్నిసార్లు తత్పరుడైపోతారు. భస్మాసురుడు సో భస్మాసుర రూపంలోని వచ్చి ఆఖరికి రుద్రుల వారినే సంహరించే దానికోసమని వారు వచ్చారు. ఈవెన్ గజాసురుడు కూడా రుద్రుల వారు తన గర్భంలోనే ఉండాలి అనేసి ప్రార్థించుకున్నారు. ఈ రకమైన కోరికలతోని వారు ఉండిపోతారు. మనం ఎక్కడితోని విరామం తీసుకుందాం. ప్రభుజీ చిన్న డౌట్. హరే కృష్ణ.